దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. కృప చూపించిన ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయమునందు దేవుని వాక్య సందేశములోనికి వెళదామండి. గ్రంథముల గలవారు ప్రతి ఒక్కరూ మీ గ్రంథములను మోకరించిన వారే, పైకెత్తి పట్టుకున్న వారే వాక్యము కొరకైన ప్రార్థనలు ఏకీభవించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి నీకు వందనాలు. ప్రభువా, నీ భక్తులమైన మేము నీ వాక్యమును ధ్యానము చేయుచు ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఎట్టి ఆత్మకు ఎట్టి ఆహారం అవసరమై ఉన్నదో అటు నీ వాక్య ఆహారం అందింపచేసి చేరువచ్చిన నీ ప్రేబడలల్లరి హృదయములు బలపరిచి స్థిరపరిచి నీ మార్గమందు నడిపించమని వాక్యమై ఉన్న మా మంచి బోధకుడు ఉన్న యేసునామమున మన మిక్కిలి వినుమతో బతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. దేవుని నామమున మేలరకు నేటి ఉపవాస ప్రార్థన దీక్షా దీవెన ఆశీర్వాదము మీకును, మీ కుటుంబమునకును, మీ బిడలకును, మీ సమస్త పని పాటలకును సదా తోడయుండును గాక. ఆమేన్. మారనాథ. దేవుని స్తోత్రం. మారనాథ. మంచిదండి. బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, బైబిల్ గ్రంథములో మొత్తము ఎన్ని గ్రంథాలు ఉన్నాయండమ్మా? 66. ఈ 66 గ్రంథాలలోకెల్లా అతిపెద్ద గ్రంథముగా పేరొందిన గ్రంథము కీర్తనలు. దేవుని స్తోత్ర. ఎందుకొరకు 150 అధ్యాయాలు గల గ్రంథం. మనమందరూ ఎరిగిన వారమే. ఇందులోని కీర్తనలు ఎక్కువ శాతము రాసిన వారు గాయకుడైన రాజు అయిన దావీదు. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, అటు ఈ కీర్తనల గ్రంథములు
చదవబడినటువంటి 34వ అధ్యాయము 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారలారా, ఇక్కడ ఉన్న మీరందరూ ఏవో ఒక భయములు కలిగిన వారే, భయము లేని వారు ఇక్కడ ఉన్నారని నేను చెప్పను. కానీ కొందరికి వారి వ్యాపారాల నిమిత్తమైన భయం, మరికొందరికి బిడల భవిష్యత్తు నిమిత్తమైన భయం, మరికొందరికి రుణములు అప్పుల బాధల నిమిత్తమైన భయం, మరికొందరికి అనారోగ్య సంబంధిత భయాలు. ఇలాగున ప్రతి ఒక్కరూ ఏవో రకరకములైన ఆయా విధములైన భయములతో ఉన్నవారే. కానీ ఇన్ని భయాలతో మీరు వచ్చినా నేను గమనించాను, పాట పాడుతుంటే చక్కగా కీర్తనలో పాల్గొంటున్నారు, చక్కగా చెప్పలు కొడుతున్నారు. గమనిద్దాం, చర్చికి వచ్చి సంతోషంగా చెప్పలు కొట్టి పాటలు పాడుతా సంతోషంగా ఉన్నంత మాత్రాన మనకు కష్టాలు లేవని కాదు, బాధలు లేవని కాదు, ఏమీ శ్రమలు లేవని, అన్నీ ఉన్నాయి. కానీ నా దేవుడు నాకున్నాడు అనో నమ్మకం. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, మందిరానికి వచ్చి సంతోషముగా ఈ ఉపవాస ప్రార్థన కూటములో ప్రార్థనలో కానీ, వాక్యములో కానీ, కీర్తనలో కానీ సంతోషముతో చక్కగా పాడుతూ చెప్పలు కొడుచున్నంత మాత్రాన శ్రమలు ఎక్కడికి పోలే, శ్రమలు అక్కడే ఉన్నాయి. కానీ నా ప్రభువు నాకున్నాడు. ఈ విశ్వాసము లోకములో ఉన్న వారికి ఉండదు. ఈ విశ్వాసం ఏదైతే ఉందో, నా దేవుడు నాకు కార్యము చేస్తాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనే విశ్వాసం ఏదైతే ఉందో, అది లోకములో ఉన్న అన్యులైన వారికి ఉండదు. ఎవరు దేవునిని నమ్మిన వారిగా, ఆయనను ఎరిగిన వారిగా ఉంటారో వారికి మాత్రమే. అందుకని ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా. అంటే దేనిని బట్టి విచారణ? ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చుచున్న దేవుని భక్తులారా, ఎందుకు వస్తున్నారు మీరు? మీ శ్రమల బట్టి దేవుని యొద్ద ఏం చేయడానికి? విచారణ చేయడానికి. విచారణ చేయడం అంటే ఏంటి? నాయనా, నా బాధ ఇది, నా శ్రమ ఇది, ఏం చేయమంటావు నన్ను? నా కష్టం ఎలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది, నా వ్యాపార స్థితి ఎలా ఉంది, నా ఆర్థిక స్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను, నన్ను ఏం చేయమంటావు, నేను ఏం చేస్తే ఈ స్థితి నుండి బయటపడగలను అని విచారణ చేయుటకై ఎక్కడికి వస్తున్నాము? ఈ ఉపవాస ప్రార్థనలకు. వాక్యం ఏం చెప్తుంది? నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను. దేవుని వాక్యాన్ని వింటున్నా దేవుని భక్తులారా, గమనించండి. ఎక్కువ కీర్తనలు ఇందు రాసిన గాయకుడైన రాజైన దావీదు గారే, ఆయన జీవిత కాలములో అతడు ఎన్నో భయములను ఎదుర్కొన్నాడు. అతడు పుట్టుక కానుండి అతడి మరణము వరకు ఎన్నో భయాలు. దేవుని స్తోత్ర. ఈరోజు మన వాక్యాంశము దావీదు జీవితంలోని భయములు. ఏమిటండమ్మా? అందరూ నాతో చెప్పండి. దావీదు జీవితంలోని భయములు. దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారలారా, దావీదు గారు అతనిని ఎరగన వారు బహుశా ఇక్కడున్న వారిలో సండే స్కూల్ పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరు ఉండరు.
ఎవరికైనా సరే బైబిల్లో బహుశా ఇంకెవరైనా తెలియకపోవచ్చేమో కానీ దావీదుని ఎరగని వారు ఎవరు ఉండరు. దావీదు అనగానే జ్ఞాపకం వచ్చేవి ఏం చెప్పండి మీకు? కాదు, అతని యొక్క పరిస్థితి అంటే అయితే గొర్రెల కాపరిని జ్ఞాపకం వస్తుంది, లేదా రాజు జ్ఞాపకం వస్తుంది. అయితే గొర్రెల కాపరి లేదా అసలు ఈ రెండింటికి పొంతన లేదే. దావీదు అనగానే ఎవరికైనా ఒకటి గొర్రెల కాపరి అనేనా గుర్తొస్తుంది, లేదా మహారాజు అనేనా గుర్తొస్తుంది. కానీ ఈ గొర్రెల కాపరికి ఆ మహారాజుకి పొంతన లేదే. వాక్యాన్ని వింటున్న వారులారా, ఇదే దావీదు ఎండకు ఎండి వర్షానికి తడిచి మంచుకు నాని ఒక దీన స్థితిలో గొర్రెలు మేపుకునే ఈ వ్యక్తి, అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఆ స్థితి నుండి, ఆ పరిస్థితి నుండి, ఒక గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యాన్ని పాలించాను. వినండి, ఏ దేశంలో అయితే గొర్రెలు మేపుకున్నాడో ఆ దేశానికి మహారాజు అయ్యాడు. ఈ స్థాయి నుండి ఆ స్థాయికి వెళ్ళడానికి, ఈ స్థాయి అంటే ఏది? గొర్రెలు కాచుకునే స్థాయి, స్థితి ఏదైతే ఉందో ఇక్కడ నుండి మహారాజు స్థాయికి వెళ్ళే ఈ క్రమంలో అతనికి ఎన్నో భయాలు ఎదురుపడ్డాయి. ఒక మనిషి ఎదిగే క్రమంలో, ఒక మనిషి యొక్క ఎదుగుదలలో అతనికి ఎన్నో భయాలు ఎదురవుతాయి. మీరైనా, నేనైనా, మనమైనా. మా నాన్నగారు నా 19వ సంవత్సరం అప్పుడు వారు ప్రభు చెంతకు చేర్చబడ్డా నా 19 ఏళ్ళు, ఆ సమయము నుండి ఎన్నో శ్రమలు. అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి తన జీవితంలో ఎదిగేటువంటి క్రమంలో తనకు ఎన్నో భయాలు అనేవి ఏమవుతాయి? ఎదురుపడతాయి. దావీదు గారు కూడా గొర్రెల కాపరి నుండి మహారాజుకి ఎదిగే క్రమంలో ఎన్నో భయాలు అతనికి ఎదురుపడ్డాయి. ఎదురైన ప్రతిసారి దావీదు చేసిన పని ఏంటి చెప్పండి? యెహోవా యొద్ద విచారణ. ఎంతమంది చేస్తున్నారు ఈ రోజున? ఇంకా నా ప్రసంగంలోకి వెళ్ళలేదు నేను. ఉపవాస ప్రార్థనలు దాని కొరకే. ఈ ఉపవాస ప్రార్థనలు అందు నిమిత్తమే దావీదు తన ఎదుగుదలలో ఎప్పుడు శ్రమ వచ్చినా, శ్రమతో కూడిన భయాలు ఎప్పుడు ఎదురైనా అతడు తనకు ఎదురైన భయాలలో భయపడలేదు. భయములు కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? విచారణ చేయగా దేవుడు తనకు కలిగిన ప్రతి భయము నుండి ఏం చేశారు? విడుదల దయచేశారు. ఈరోజు నా ప్రసంగం యొక్క ప్రయత్నం ఏమిటంటే, ఈరోజు ఈ రాత్రి ప్రసంగం అయ్యే లోపు ఏ భయములతో అయితే మీరు వచ్చారో మళ్ళీ ప్రసంగం ఇంటికి వెళ్ళేసరికి ఆ భయముల నుండి దేవుడు మీకు ఏమవ్వాలి? ఒక ధైర్యం. శ్రమలలో ఉన్న వారులారా, బాధలలో ఉన్న దేవుని భక్తులారా, రేపు ఏమవుతుందో, రేపు నా భవిష్యత్తు ఏమిటో, రేపు నా జీవితం ఏమిటో, రేపు నా బిడ్డల బ్రతుకేమిటో అర్థము కాని అయోమయ గందరగోళ స్థితిలో ఉన్న దేవుని భక్తులారా, ఆ రోజు దావీదు గారి జీవితంలో అతను కూడా మన వంటి మానవుడే కనుక ఎన్నో భయాలు అతను ఎదుర్కొన్నాడు. ఆ ప్రతి భయము నుండి ఎలాగూ ఎదుర్కొన్నాడు అనేది ఈ రాత్రికాల సమయమునందు ప్రభు వాక్యము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారు. అతనికి ఎదురైన భయాలు ఏమిటి? దావీదు గారు గొర్రెల కాపరి నుండి మహారాజుగా ఎదిగే క్రమంలో అతనికి ఏ భయాలు ఎదురుపడ్డాయి, ఎదురైన భయాలు ఎలా జయించాడో ఈరోజు మనం తెలుసుకోగలిగితే మన భయాలు ఏమిటో, వాటి నుండి మనం ఎలాగూ జయించాలో అన్నది మనకి అర్థం అవుతుంది. చూద్దాం, దావీదు గారు ఏ భయముల యొద్ద అతడు విచారణ చేశాడో, అసలు దావీదు గారు భయాలు ఏమిటి, అతని ఎదుగుదలలో ఎదురైనవి చూద్దాము. మొదటిగా బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం చదవండి.
దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారులారా, దావీదు మహారాజు, బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు ఉన్నారని, కానీ అందరూ మహారాజులు అనబడరు, కొందరు మాత్రమే. వారు ఉన్న స్థితి, వారుకున్న పరిస్థితి, వారి రాజ్య ప్రతిష్టత విశిష్టత వలన కొందరు మాత్రమే మహారాజులను పిలువబడతారు. వారిలో ఖచ్చితంగా మహారాజు అని పిలువబడే వారిలో దావీదు ఉంటాడు. అలాంటి ఈ దావీదు ఏమంటున్నాడండి? నా శత్రు భయము నుండి. ఏ భయం అండమ్మా? దావీదు గారి యొక్క ఎదుగుదలలో గొర్రెల కాపరు నుండి ఎక్కడ వరకు? మహారాజు వరకు. గొర్రెల కాపరు నుండి మహారాజు వరకు ఎదిగే తన ఎదుగుదల ప్రయాణంలో అతనికి ఎదురైన భయాలలో ఒకటి ఏమిటండి? శత్రు భయం. ఏ భయం అమ్మా? శత్రు భయం. శత్రు భయం. దేవుని స్తోత్ర. అయ్యగారు మాకు శత్రువులు ఉన్నారండి, అయ్యగారు నాకు శత్రువులు ఉన్నారండి అయ్యగారు అన్న వారు చేయబోగెత్తండి. మా నలుగురికేనమ్మా, ఇంకెవరికి లేరా? 1 2 3 4 దించేసాను. అంటే చాలామంది ఏంటంటే చర్చిలో ఉన్నాం, ఎత్తచ్చో ఎత్తకూడదో, చర్చిలో ఉండి దేవుణ్ణి నమ్ముకుని మీకు శత్రువులు ఏంటి, ఎవరితో గొడవ అంటారేమో ఇప్పుడు మళ్ళీను. దేవుడికే తప్పలేదండి శత్రువులు. ప్రేమామయుడైన ప్రభుకే తప్పలేదు శత్రువులు. మనమెంత? ఏ తప్పు చేశారండి ఆయన? గుడ్డి వారికి చూపివ్వడం ఆయన చేసిన తప్పు, కుంటి వారికి నడకవడమా, పక్షవాత రోగులు లేవనెత్తడమా, చచ్చిపోయిన వాళ్ళు బతికించడమా? ఏంటి ఆయన చేసిన తప్పు? ఆయన వల్ల ఎవరి జీవితం పాడైపోయింది? ఆయన వల్ల ఎవరు నష్టపోయారు? ఆయన వల్ల అందరూ బాగుపడిన వారే, అందరూ స్వస్థత పొందిన వారే. ఆయన వల్ల వీరు నాశనం అయిపోయారు అన్నవారు ఒక్కరూ లేరు. కానీ ఎవరు తప్పలేదు ఆయనకి? దేవునికే తప్పలేదు. పను శత్రువులు ఎలాంటి శత్రువులా? చంపేయాలి. ఆయన బతకనవ్వకూడదు. ఏదేమైనా చంపేయాలి. మనకు అలాంటి శత్రువులు ఉండకపోవచ్చు బహుశా, అంటే శత్రువులు ఉంటే ఉండొచ్చు, కానీ మనల్ని చంపేసేసే అంత శత్రువులు ఉండకపోవచ్చు. కానీ ఎవరికి ఉన్నారు? ఆయనకే తప్పలేదండి శత్రువులు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దావీదు గారి యొక్క జీవితంలో మీరు గమనించగలిగినట్లయితే అతని ఎదుగుదల ప్రయాణములో అతనికి ఎదురైన భయాలలో మొదటి భయం ఏమిటండి? శత్రు భయము. అమ్మా, ఖచ్చితంగా మన జీవిత కాలంలో కూడా శత్రువులు అనేవారు మనకేమవుతారు? గట్టిగా ఎదురుపడతారు. నువ్వు ఎదిగే క్రమంలో, దేవుడు నిన్ను దీవించే క్రమంలో, దేవుడు నిన్ను ఆశీర్వదించే క్రమంలో ఖచ్చితంగా ఎవరుంటారు? శత్రువులనేవారు వస్తారు. దేవుని స్తోత్ర. శత్రువులైన వారు ఎక్కడి నుంచి చేస్తారు? ఏమ్మా, లోకంలో మాట ఉంటుంది, కొత్త శత్రువు ఎప్పుడు పాత మిత్రువు. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఎక్కడి నుంచో పుట్టుకురారండి వీరు, ఎక్కడి నుంచో రారు. ఒకప్పుడు మీతో ఉన్నవారై ఉండొచ్చు. యేసు ప్రభు వారితో తిరిగిన ఇస్కరియోతు యోదాయో, లేకపోతే ఆ దినమందు ఎలీషా గారితో ఉండినటువంటి ఆ గెహాజీయో. దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దావీదు గారి శత్రువు అంటే ఎవరి పేరు చెప్తారు? ముందుకెళ్ళిపోదాం ఇంకా త్వరగా. దావీదు గారి శత్రువు అంటే ఎవరంటారు గట్టిగా? సౌలు. సౌలు ఎవరు? దావీదుకి సొంత కుమార్తెనిచ్చిన. వాక్యాన్ని వింటున్న వారులారా, గొల్యాతును చంపే క్రమంలో అప్పటికే సౌలు దేవుని ఆత్మనేం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఇంకా ఈ యొక్క సౌలు ఏమాత్రము గొల్యాతును చంపుటకు అతడు ముందుకు రావడం లేదు.
అలాంటి సమయంలో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎలాగునా మనలను, మన జనాంగాన్ని అనుకుంటూ ముందుకు వచ్చాడు. కొన్ని షరతులు అవన్నిటిని ఎంచి వాటెవర్ మేబీ మొత్తానికి ఎవరిని చంపాడు? గొల్యాతుని. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఆ రోజు నుండి సౌలు అనేక రకరకములుగా దావీదును చంపాలి చేసిన ప్రయత్నాలు మనం ఎరిగిన వారమే. రాను రాను దావీదు గారి అతని యొక్క ప్రతిష్టత పెరిగిపోవడం రావడం చూచి వాస్తవముగా రాజరికం అనేది వారసత్వం. ఆ కాలం నాటి సౌలు గారి తర్వాత రాజు కావలసిన వ్యక్తి ఎవరు? యోనాతాను. కానీ అక్కడ చూస్తుంటే అలా వేయేటట్టు లేదు. ఏదేమైనా ఆ సౌలును, ఆ యొక్క దావీదుని సౌలు చంపాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడా? చేయలేదండి అమ్మ. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, దావీదు గారి యొక్క జీవితంలో అతడు దావీదే సౌలు గారి చేతిలో ఎన్నో రకరకములుగా చంపబడుటకు ప్రయత్నములు జరిగిన దేవుడు అతను తంపించాడు, విడిపించాడు. ఈటీసిరినప్పుడు కానీ కొంతకాలం వెంటాడాడండి. కొంతకాలం వెంటాడు. ఈయన పారిపోతూ ఉన్నాడు. ఎవరు? దావీదు. ఒకసారి మనకు తెలిసిందే, పండుకున్నప్పుడు సౌలుకి దావీదు దొరకాలి, కానీ దావీదుకి ఎవరు దొరికారు? కూడా ఉన్నవారు ఏం చేయమన్నారు? కానీ ఈయన ఏం చేశాడు? అవసరంగా పైగట్టుకెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నేను చంపగలిగేవాడినే, కానీ ఏం చేయలేదు, చంపలేదు. దావీదు గారి యొక్క భయాలలోని మొదటి భయము శత్రు భయము. ఏ భయం అండి అమ్మ? ఆ శత్రు భయము ఎలాగూ జయించాడండి అయ్యగారు. శత్రు భయము ఎలాగూ జయించాడు అనగా, ఆ యొక్క రోజు సౌలు గారి విషయమై, తన మామ అయిన ఆ సౌలు విషయమై ఈ దావీదు గారు చేసిన పని ఏమిటంటే, ఎంతమంది ఆ నిద్రలో ఉన్న తన మామయ్యన సౌలును చంపమని చెప్పినా చంపలేదు. కేవలం వస్త్రపు చెంగుని మాత్రం కట్ చేసి అతను పైగట్టుకెళ్ళి అంటాడు, నేను చంపాలనుకుని నేనేం చేద్దును, చంపుతున్నా అంటే దానికి అర్థమే నిన్ను ఎవరు కూడా విడిచిపెట్టేస్తున్నాను గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దావీదు గారికి ఉన్న భయాల్లో మొదటి భయం ఏంటి? దాన్ని ఎలా జయించాడు అని అంటే, తన శత్రువులను దేవునికి సమర్పించుట ద్వారా. ఎవరికండి అమ్మ? దావీదు గారి ఎదుగుదలలో అతనికి ఎదురైన భయము మొదటిది శత్రు భయం. ఆ శత్రు భయాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, ఎలా జయించాడు ఆ శత్రు భయాన్ని? కావాలంటే అతను చంపేయచ్చు సౌలుని. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదా నువ్వు, కంట మీద కునుక లేకుండా చేస్తున్నావు. కొంతకాలం నుండి నా బతుక్కి మనశ్శాంతి లేదు, మరణంలో నన్ను వెంటాడుతున్నావు. నువ్వు ఈరోజు రాత్రి నా దొరికావు, తెల్లవారు ఉన్నాము నేను ఈరోజే చంపుతానని అనవచ్చు, చంపవచ్చు. గొల్యాతుని చంపిన వ్యక్తికి సౌలే మాత్రం అండమ్మా. గొల్యాతుని చంపగలిగిన వ్యక్తికి, ఆజానుభావుడైన గొల్యాతుని చంపగలిగిన వ్యక్తికి సౌలే మాత్రం. కానీ ఆ పని చేయలేదు, తన శత్రువుని ఎవరికి సమర్పించాడు? ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, రాత్రి ఎవరికి శత్రువులు ఉన్నారో, ఆ శత్రు భయము ఎవరిని వెంటాడుతుందో వారు చేయవలసిన పని వారి శత్రువుని ఎవరికి సమర్పించాలి? దావీదు తన శత్రువుని ఎవరికి సమర్పించాడు? దేవుడు ఒక మాట అన్నాడు, పగ తీర్చుట. దేవుడు ఏం చేశాడు? సౌలుని తన కత్తితో. ఒక రాజుకి దానంత మరణం, దానంత అవమానకరమైన మరణం ఇంకోటి ఉండదండి. ఒక రాజు అని చెప్పుకుని ఒక రాజ్యాన్ని పాలించే రాజుకి అయితే యుద్ధంలో చనిపోయిన వీర మరణముగా గుర్తింపవస్తుంది. కానీ ఒక రాజు, మీరు ఎక్కడైనా రాజుల స్టాట్యూస్ గుర్రాల మీద చూస్తే చాలా అర్థాలు ఉంటాయి. ఆ రాజు యొక్క జీవితం యొక్క మరణం అతని స్టాట్యూలో కనబడిపోద్ది.
రాజుగారు గుర్రం మీద కూర్చున్నారు. గుర్రం 4 కాళ్ళు నేల మీద ఉన్నాయి. 4 కాళ్ళు నేల మీద ఉన్నాయి. ఆ మరణానికి ఒక అర్థం. 3 కాళ్ళు నేల మీద ఉండి 1 కాలు కొద్దిగా ఎత్తులో ఉంది. ఈ మరణానికి ఒక అర్థం. అలా కాదు, వెనక 2 కాళ్ళు నేల మీద ఉండి గుర్రం పైకి లేచి ఈయన కత్తెట్టుకున్నాడు. దానికొక మనకి ఎక్కువ కనబడే స్టాచ్యూస్ కాటన్ గారి స్టాచ్యూస్ కనబడుతుంటాయి. ఆ కాళ్ళు ఎప్పుడైనా గమనించారా? 3 కాళ్ళే నేల మీద ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, 3 కాళ్ళే నేల మీద ఉంటాయి. ఇంకో 1 కాలు ఏమో చిన్న హైట్లో ఉంటుంది. అతను సర్వీసులో చనిపోయాడు. సర్వీసులో అదే రాజుగారి స్టాట్యూ ఒకవేళ గుర్రం 2 కాళ్ళు గాల్లో ఉండి ఈయన కత్తెట్టుకున్నాడంటే వీరమరణం. యుద్ధం చేస్తా యుద్ధంలో ఏమైపోయాడు? చనిపోయాడు, ప్రాణత్యాగం చేసేసాడు. 4 కాళ్ళు ఉంటే సహజ మరణం. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, కానీ ఈ రాజుగారైన ఈ సౌలు గారి యుద్ధంలో తన కత్తితో తానే పొడుచుకుని ఏమైపోయాడు? చనిపోయాడు. ఇది ఎక్కడ మరణం అండి? మనం కూడా అంతేనండి అమ్మా. దావీదు గారు కానీ, నా మాట ఒక్కసారి శ్రద్ధగానండి, దావీదు గారు కానీ తనను చంపాలనుకుంటున్న సౌలుని ఆ పగ ఏదైతే ఉందో తను కూడా పర్సనల్గా తీసుకుని నేను చంపుతా, నేను నరుగుతా అని తిరిగాడు అనుకోండి అమ్మా, తన ఎదుగుదల ఆగిపోతుంది. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రములు. నాయనా, నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. దావీదు గారి యొక్క జీవితంలో అతడు ఎదురైన భయాలు, అతడు ఎదుర్కొన్న భయాలు సామాన్యమైనవి కావు నాయన. కానీ అతడు ఎదురైన తన ఎదుగుదలలో గొర్రెల కాపరి నుంచి మహారాజు వరకు ఎదుగుదలలు ప్రతి భయాన్ని ఎలా జయించాడో, ఏ విధంగా జయించాడో మీరు మాతో మాట్లాడారు, మీరు మాతో చెప్పారు. కనుక తండ్రి, మేమును ఈ ఉపవాస ప్రార్థన కూటములు మా భయములు ఏమైనా ఒక ధైర్యముతో నిలబడగలిగి నీ కృప, భాగ్యము, ధన్యత మీరు మా ఎల్లరికి దయచేయమని, నీ మేలులతో అలంకరింపచేయమని, దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రసాదించమని దేవా, నేటి దినమునందు వెత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము నీ బిడ్డల జీవితంలో ఫలింపును అనుగ్రహించి నడిపించి మహిమను పొందమని యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడు వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.